కోపపడుడి కానీ పాపము చేయకండి. మనుషులుగా మనకి ఎమోషన్స్ ఉన్న పరిస్థితులను బట్టి కోప్పడడం తప్పు కాదు. కానీ ఆ కోపంలో ఒక కఠినమైన నిర్ణయము, మనసు కఠినపరుచుకొని ఎదుటి వ్యక్తి కీడుని కోరుకునేటువంటి స్థితికి వెళ్తే గనక అది పగగా మారుతుంది. పగ ప్రాణం తీసేదాకా, ప్రతీకారం కోరేదాకా పగ అయితే విడిచిపెట్టదు. కానీ ఆ పగ తీర్చుకున్న కొద్దిసేపు ఏంటంటే మనిషికి సంతోషం కలగొచ్చు. నేను ఈ మనిషిని జయించాను, నేను పగ తీర్చుకున్నానని సంతోషంగా ఆ క్షణంలో ఉండొచ్చు. కానీ పగ తీర్చుకున్న వ్యక్తికి ఉండే పతనము చాలా భయంకరమైనది. ఇక్కడ నాబోతుని అత్యంత దారుణంగా ఈ యెజబెలు చంపించింది తప్పుడు సాక్ష్యాలు పెట్టి. కానీ దాని తర్వాత ఏలియా ప్రవక్తని దేవుడు పంపించి ఏమన్నాడు? ఒక నిర్దోషమైన రక్తాన్ని ఈ రీతిగా చిందించి తన ఆస్తిని నువ్వు కాజేసుకున్నావు కాబట్టి కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయి, కుక్కలు చీల్చేశాయి అంతే యెజబెలుని. చూడండి, ఇక్కడ కయ్యనును కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఎందుకు కోపం తెచ్చుకొని ముఖం చిన్నబుచ్చుకున్నావు? నువ్వు ఒకవేళ రియలైజ్ అయ్యి నా పద్ధతిలోకి నువ్వు రాగలిగితే గనక నేను నిన్ను అంగీకరిస్తాను కయ్యను అని అన్నాడు. అంటే దేవుణ్ణి మెప్పించినందుకు, దేవునికి ఇష్టముగా జీవించినందుకు హేబెలు చంపబడ్డాడు. అసూయ చేత, ద్వేషము చేత. చెడ్డ పని చేసినటువంటి కయ్యను ఏంటంటే దేవునికి ఇష్టం లేని పని చేయడమే కాకుండా దేవుని హెచ్చరికను తీసుకోలేదు, దేవుని మాటను తృణీకరించడమే కాకుండా ఏ వ్యక్తి అయితే దేవునికి నచ్చినట్టుగా ఉన్నాడో అడ్డు తొలగించుకోవాలి అనొక భయంకరమైనటువంటి ప్రణాళిక కలిగి తమ్ముడిని ఈ విధంగా పడి చంపడం.